రకరకాలు వచ్చినాయి. అందులో ముఖ్యంగా ఇంట్లో పెంపకము, ఈవెన్ పేరెంట్స్కి సంబంధించిన ఫైనాన్షియల్ స్టేటస్, వాళ్ళ ఎకనామికల్ కండిషన్స్, ఈవెన్ సోషల్ కండిషన్స్ ఆల్సో. అక్కడి నుంచి చివరికి ఈ వాళ్ళు ఫోన్లోకి వెళ్ళిపోవడము, ఒక ఎంపథెటిక్ వ్యూ మేడం చెప్పినట్లుగా అది లేకపోవడము, వీటన్నిటి నుంచి అడ్వెంచరస్ ఈ వర్చువల్ వరల్డ్లో బతుకుతూ ఆ వర్చువల్ లాగే రియాలిటీని చేయడం కూడా, ఇవన్నీ ఏంటి, దీనికి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు ఈ సొల్యూషన్ అనేది ఒకరి చేతిలో లేదండి. ఇప్పుడు ఇక్కడ మనం జరిగిన డిస్కషన్ లో గవర్నమెంట్ పాత్ర ఉంది, పేరెంట్స్ పాత్ర ఉంది, స్కూల్ ఉంది. ఎందుకంటే ఒక చైల్డ్ అడాలసెన్స్ ఏజ్కి వచ్చే వరకు కూడా వీళ్ళందరి వాళ్ళనే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు పెరుగుతూ ఉంటారు. వాళ్ళు పెరగడం కన్నా వీళ్ళ చేతుల్లో పెరగడం వల్లే వాళ్ళ బిహేవియర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో గవర్నమెంట్కి ఇలా చేయాలి అని మనం చెప్పాము, కరెక్టే, అవన్నీ పాయింట్స్ వ్యాలిడ్. బట్ గవర్నమెంట్ అలా తీసుకురావడం అనేది తొందరగా అయ్యే పని కాదు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు చేస్తే గానీ వాళ్ళు ఒక నామ్ ని తీసుకొచ్చి, ఒక రూల్ తీసుకొచ్చి, ఈవెన్ దో వాళ్ళు రూల్ పెట్టినప్పటికీ దాన్ని కరెక్ట్ ఫాలో అవుతారని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ కి సంబంధించిన ఎన్నో రూల్స్ ఉంటాయి, బట్ పీపుల్ ఆర్ నాట్ ఫాలోయింగ్ దట్. మేబీ గవర్నమెంట్ ఏవైనా స్కీమ్స్ తీసుకురావచ్చు, పాలసీస్ తీసుకురావచ్చు, బట్ అలా ఫాలో అవుతారనడానికి లేదు. ఇప్పుడు స్కూల్లో ఏదైనా చెప్తారు, ఇప్పుడు మేడం గారు అన్నట్టుగా కౌన్సిలర్స్ ని పెడతారు, పెట్టినా కూడా అది కరెక్ట్ గా రన్ అవుతుందా లేదా, వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా అని కూడా మనం చెప్పలేము. సో ఇక్కడ గవర్నమెంట్ పైనే డిపెండ్ అవ్వకుండా స్కూల్స్ ఉన్నాయి. మాక్సిమం స్కూళ్ళలో చూస్తున్నాం, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు మీ పిల్లలు కాబట్టి మీరు కేర్ తీసుకోవాలండి, సింప్లీ వీళ్ళ పైన వేసేస్తున్నారు. పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా కొద్దిగా ఏం చేస్తున్నారంటే మాక్సిమం మీ దగ్గర ఉంటారు కదండి, మీరు కూడా చూసుకోవాలి. సో కోఆర్డినేషన్ తక్కువ అయిపోయింది, బ్లేమింగ్ ఎక్కువ అయిపోయింది. ఇక్కడ బ్లేమ్ గేమ్ అనేది చేసేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ మేము కౌన్సిలింగ్ సెషన్స్ కి చేద్దామని చెప్పేసి వెళ్ళినప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తామంటే 2 hours ఇవ్వడానికి పర్మిషన్ ఇవ్వట్లేదండి. మేనేజ్మెంట్ చెప్తున్నారు పేరెంట్స్ కి మార్క్స్ పైన ఉన్న ఇంట్రెస్ట్ వీటి పైన లేదు అని. ఈవెన్ మా ప్రోగ్రాంలలో పేరెంట్స్ ని పార్టిసిపేట్ చేయమని చెప్పాం, బట్ దే డోంట్ హ్యావ్ టైమ్ టు స్పెండ్ ద టైమ్ విత్ దిస్ సెషన్స్. యాక్చువల్ గా వాళ్ళకి ప్రయారిటీ తెలియదు. చదువుకోవడానికి పంపిస్తున్నాం, ప్రోగ్రెస్ రిపోర్ట్ కొద్దిమంది అక్కడి వరకే వాళ్ళకి తెలుసు. వాల్యూస్ గురించి చెప్తున్నారు, ఇది అవసరము, ఇది ప్రయారిటీ ఉంది అనేది కూడా పేరెంట్స్ లో లేదు. సో ఇక్కడ రోల్ అనేది పేరెంట్స్ కి, స్కూల్లో ఉన్న టీచర్స్ కి, మేనేజ్మెంట్ కి, అందరికీ ఉంది. 2 hours లో వాళ్ళ స్టడీ ఎంత వెనకబడిపోతుందండి. ఒక 3 నెలలకో 6 నెలలకో కౌన్సిలర్స్ మాలాంటి వాళ్ళు వెళ్ళి ఇంపాక్ట్ నుంచి చూస్తుంటారు, చాలా మంది ఎన్జిఓస్ నుంచి. అంతే కదండి, ఎన్జిఓస్ నుంచి చాలా మంది వస్తున్నారు. నేను వెళ్ళి స్కూళ్ళలో చాలా వరకు రిజెక్ట్ చేశారండి, మేము అంత టైం ఇవ్వలేము. ఆ 2 గంటల్లోనే వాళ్ళు చదివేస్తారా? చదువు ఎంతవరకు అవసరమో అంతవరకు ఇవ్వాలి. లైఫ్ స్కిల్స్ కదా, మోరల్స్, వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఇలాంటివి చూసేవాళ్ళం కాదు కదా. మామూలుగా మేము అడాలసెన్స్ మూవీ ఒకటి ఉంది, ఫారెన్ లో జరిగిన ఇన్సిడెంట్ ఇలాంటిదే. నెట్ లో చూసి సైబర్ బుల్లింగ్ ఇలాంటి వాటి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యా బాబు ఇలాగే కత్తిపోట్లతో ఒక అమ్మాయిని చంపుతారు. అది చూసి అనుకున్నాం మన దగ్గర ఇలాంటిది లేదే అనే లోపే ఈ ఇన్సిడెంట్ మన ముందుకు వచ్చింది. సో అక్కడ మోరల్ వాల్యూస్ లేకపోవడం వల్ల అనుకున్నాం. ఇక్కడ ఉండి కూడా మనం ఎక్కడికి వెళ్ళాము ఈ రోజు. సో మన ఇతిహాసాలకు టైం ఇవ్వట్లేదు ఎవరు. మనం చెప్తూనే ఉన్నాం గీత చదవండి అని, అందులో అవన్నీ ఉన్నాయి, కానీ ఏ పేజ్ కి టైం ఉంది అవి చెప్పడానికి? గవర్నమెంట్ కూడా రూల్ తీసుకురావచ్చు, ఇది కంపల్సరీ సబ్జెక్ట్ అని. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ లైక్ ఆధ్యాత్మికంగా కానీ లేకపోతే హిందూస్ అని కానీ. ఇందులో మోరల్ వాల్యూస్ గురించి చెప్పారు, ఒక మనిషికి కావాల్సిన విలువలు ఏంటి అని చెప్పారు. సో అలాంటి పిల్లలకు నేర్పించాలి. ఎంతసేపు గ్రేడ్ల పైన, మార్క్స్ పైన, అవి వస్తేనే జాబ్లు వస్తాయనేది ఇంకొక ప్రాబ్లం. అండ్ మన రూలింగ్ సిస్టమ్ ఎలా ఉందంటే ఫస్ట్ నుండి ఎప్పుడు ఒకరి దగ్గరికి వెళ్ళి జాబ్ చేయాలి, జాబ్ రావాలి, ఆ మైండ్ సెట్ తోటే ఉన్నాం. మనం స్వతంత్రంగా, మనం ఇండిపెండెంట్ గా బతకగలుగుతాము అనేది కూడా పిల్లల్లో లేదు. ఎవరి దగ్గరకో వెళ్ళాలి, బతకాలి, దానికి మనం వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయాలి. దట్ మైట్ బి త్రూ మార్క్స్ అయినా అవ్వనివ్వండి, ర్యాంక్స్ అయినా అవ్వనివ్వండి, అలాంటి మైండ్ సెట్ తోటే పెంచుతున్నాం. బేసికల్ గా మనం బతకడానికి కావాల్సినవి అన్నీ ఇస్తే కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు. అండ్ గవర్నమెంట్, స్కూలు, పేరెంట్స్ అవి కాకుండా కూడా మీడియా రోల్ కూడా చాలా ఉంది. వీళ్ళందరికీ మించి వీళ్ళ రోల్ ఉంది. ఇందాక సార్ వాళ్ళు చెప్పినట్టు, మేడం చెప్పినట్టుగా క్రైమ్ కి సంబంధించిన రిపీటెడ్ గా చెప్పడం కన్నా ఇలాంటి వాళ్ళు కూడా చేయొచ్చు. అండ్ పేరెంట్స్ కూడా అలాంటి ప్రోగ్రామ్స్ వస్తే ప్లే చేయడం తగ్గించేసి ఎంటర్టైన్మెంట్, ఫన్. ఇప్పుడు మేము వీడియోస్ చూస్తూ ఉంటాము, అలాంటి ఏమైనా మంచి విషయాలు వస్తే దాని వ్యూస్ ఎక్కువ ఉండవండి. ఎంటర్టైన్మెంట్ అవ్వనివ్వండి, ఆ వైఫ్ అండ్ హస్బెండ్ కి సంబంధించి ఒకరిపైన ఒకరు ఏవైనా జోక్స్ చేసుకోవడం, అది బాగా చూపించేస్తూ ఉంటారు, వీళ్ళు చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో అలాంటి పేరెంట్సే చూస్తున్నప్పుడు పిల్లలు కూడా ఆటోమేటిక్ గా వాటిని ఫాలో అవుతూ ఉంటారు. సో మనం ఏం చూస్తున్నాం అనేది జనరల్ గా చెప్తూ ఉంటాం కదా,
వినడము చెప్పడము కన్నా ఏది చూస్తారో అదే ఫాలో అవుతారు. సో మనం ఒక రోల్ మోడల్ లాగా పేరెంట్స్ ఏవనివ్వండి, స్కూల్లో టీచర్స్ ఏవని ఉంటే వాళ్ళని ఫాలో అవుతారు. సో ఇలా అన్ని ఆస్పెక్ట్లలో ఆలోచించినప్పుడే ఒక పిల్లల భవిష్యత్తు కానీ, వాళ్ళ పెంపకం కానీ, వాళ్ళ బిహేవియర్ అని, ఎంతసేపు బిహేవియర్ ఇలా ఉంది అనే వాళ్ళే ఎక్కువ ఉంటారు తప్ప బిహేవియర్కి వెనకాలన్న రీజన్స్ ఏంటి అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది. ఈవెన్ పేరెంట్స్ అయినా ఇంట్లో పేరెంట్స్ కూడా అలాగే ఉంటారు, టీచర్స్ కూడా అలాగే ఉంటారు. ఏదో ఒక రీజన్ ఉంటేనే వాడు అలా ప్రవర్తిస్తాడు, అసలు దానిపైన వర్కౌట్ చేస్తే వాడి బిహేవియర్ ఇలా ఉండదు అని ఆలోచించడం మొదలు పెడితే ఆ యాక్చువల్ ఫ్యాక్టర్ ఏంటనేది తెలుస్తుంది. ఎంతసేపు వీడు ఇలా చేస్తాడు, ఇలాగే అంటాం. ఇంకొకటి వాళ్ళ ఎమోషన్స్ ని షేర్ చేసుకోవడం కూడా చేయరండి చాలా మంది. వాళ్ళు ఏదైనా చెప్పడానికి వచ్చారు అందరూ అసలు వాళ్ళకు ఒక విలువ అంటే ఇవ్వరు. ఇది వరకు గ్రూప్ కాదు, హై ఎకనామిక్ అంతే, అన్నిట్లలో అంతే అండి. వీళ్ళు ఒక రకమైన కారణం చెప్పొచ్చు, వాళ్ళే ఒక రకమైన కారణం చెప్పొచ్చు. బట్ ఇంతకు ముందు జనరేషన్ లో మనల్ని పట్టించుకోలేదు, మనం అలా పెరిగామంటే ఎప్పుడు ఆ టైము సెట్ అవ్వదు కదండి ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాలి వాల్యూ, మమ్మల్ని పట్టించుకుంటున్నారు అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి వస్తే వాళ్ళు ఎవ్రీథింగ్ షేర్ చేసుకుంటారు. మేబీ ఈ పిల్లోడు బ్యాట్ అవ్వనివ్వండి, ఇంకోటి అవ్వనివ్వండి, మా పేరెంట్స్ తెస్తారు అనే నమ్మకం ఉన్నా, లేకపోతే నాకు ఇది అవసరం ఉంది అని వాడి మాటను విన్నా, వాడు ఇలా ఇండివిజువల్గా వెళ్ళి దాన్ని తీసుకుందాము అనే థాట్ వాడికి రాకపోవచ్చు. కొంచెం కష్టపడైనా తీసుకొస్తారు మా పేరెంట్స్ అనేది ఉన్నా కూడా, మేబీ వాడు బ్యాట్ కోసం వెళ్ళాడా, డబ్బుల కోసం వెళ్ళాడా, కానీ టైం అనేది వాళ్ళకి ఇవ్వాలి, వాల్యూ అనేది ఇవ్వాలి, వాళ్ళ ఎమోషన్స్ని ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడానికి. అంత టైం ఎక్కడ ఉంటుంది చెప్పడం ఈజీ అంటే, మనం బతుకుతున్నదే మన పిల్లల కోసం, రోజంతా కష్టపడేదైనా వాళ్ళ కోసమే. లగ్జరీ లైఫ్ కన్నా మోరల్ లైఫ్, మంచి వాల్యూ ఉన్న లైఫ్, కరెక్ట్ లైఫ్, దానికి మనం కనుక ప్రయారిటీ ఇచ్చినట్టయితే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పూర్తిగా నిర్మూలించకపోవచ్చు, రెడ్యూస్ చేయడానికి మనం చేయాల్సిన పనులు అయితే చేయాలి కదా.